ఈనాటి రంపచోడవరం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమన్వయకర్తలుగా నియమితులైనటువంటి పెద్దలు మా గురువు గారు, రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు, బీసీ సంఘం నాయకులు పి ఆదినారాయణ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన పుల్ల రాజశేఖర రెడ్డి గారు, మా చిరకాల మిత్రులు టాక్ స్వామి గారు, సీనియర్ నాయకులు శ్రీని గారు, అనేక మంది మిత్రులు, ఎందుకంటే పేరు చెప్పాలంటే అందరి పేర్లు నేను చెప్పాలి ఇక్కడ. కాబట్టి అందులో ప్రధానంగా మహిళల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీర మహిళల తాలూకా పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఆ రకమైన సందర్భంలో మరి మహిళలు భాగస్వామ్యం కావడం అనేది మన అదృష్టం. వాళ్ళకి సముచితమైన గౌరవం ఇస్తూ ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ముందని సందర్భంగా తెలియజేస్తూ, మరి సందర్భంగా ఆదరైన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయి 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న సందర్భంగా ఇందాక మన మిత్రులంతా చెప్పినట్టుగా ఏ అధికారం లేకుండా ప్రజల గొంతుక, జనసేన గొంతుకగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని రాష్ట్రంలో విధ్వంస పాలన నుంచి విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఎవరు పూడ్చలేని పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరం. భవిష్యత్తు తరాలకి మరి ఏ రకమైన మనుగడ ఉంటుందో కూడా తెలియదని చెప్పేటువంటి ఆందోళనతో వ్యక్తిగత ప్రయోజనం కంటే కూడా రాష్ట్ర ప్రయోజనమే ప్రధానమైనటువంటి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీని కలుపుకొని ఎన్డీఏ కూటమిగా ఏర్పరిచి ఆ ఎన్డీఏ కూటమి ద్వారా మరి గత ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ఇచ్చిన అవకాశం ద్వారా 93% ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థులే ఉండేటట్టు మరి ప్రజలు అవకాశం కల్పించినటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటి కారకులు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, అతను ఒక సునామీ, అతను తలుసుకుంటే జరగదంటూ లేదు, అతను కోరుకున్నటువంటి మార్పు జరగడం అనేది కష్టంతో కూడుకున్న పని కాదని చెప్పేసి 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులే మరి పవన్ కళ్యాణ్ గురించి ఆ స్థాయిలో మరి ఆలోచన చేస్తున్నారంటే మన అధినేత తాలుగా గొప్పతనం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ప్రజల్లో ఉండేటటువంటి ఏదైనా అపనమ్మకాలు, ప్రజల్లో ఉండేటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత జన సైనికులుగా, జనసేన పార్టీ నాయకులుగా మన మీద ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం, మనం అభిమానులు అనేటువంటి మాట ఎంత వాస్తవమో, అభిమానుల దగ్గర నుంచి నాయకులుగా మార్పు చెంది రూపాంతరం చెంది మరి 2014లో అభిమానులుగానే భాగస్వామ్యం అయ్యాం. కానీ 2019కి వచ్చేసరికి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాం. 24కి వచ్చేసరికి మన బాధ్యతల్ని నిర్వర్తించేటువంటి క్రమంలో మనం ముందం చేసామని చెప్పేసి పెద్దటువంటి సందేహం లేదు. మరి అటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సభ అనేటటువంటిది ఇది ఒక పార్టీకే ప్రతిష్టాత్మకం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ప్రతిష్టాత్మకం కాదు, మనకు ప్రతిష్టాత్మకమైన విషయాన్ని మీరంతా గుర్తించగలిగితే, మనం అధికారంలో లేనప్పుడు ఒకరిద్దరుగా ఉండేటప్పుడు ఇతర పార్టీల నాయకులు మనల్ని హేళన చేసేటప్పుడు అప్పుడే మీరంతా తెగింపుతో కూడుకున్న రాజకీయాలు చేసి మన కార్యక్రమాలు భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు జయప్రదం చేసేటట్టు ప్రధాన పాత్ర పోషించేవారు. అటువంటిది ఈనాడు మరి దేశమే మన వైపు తలెత్తుకుని చూసే విధంగా జనసేన పార్టీ ఈరోజు ముందుకు సాగుతున్న సమయంలో మనం ఏ స్థాయిలో పనిచేయాలో ఒక్కసారి
ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉందని ఈ సందర్భానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా లేదా అరకు పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థిగా ఈనాటి అరకు సమన్వయకర్తగా నేను ఉండడం ఒక ఎత్తు అయితే, దానికి తోడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, పర్యావరణ ప్రేమికులు, అందులో ప్రధానంగా మన గిరిజన ప్రాంతం అంటే అపారమైనటువంటి గౌరవం ప్రేమ ఉన్నటువంటి బొలిశెట్టి సత్యగారి లాంటి వ్యక్తిని ఈనాడు మన రంపతోడ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం, ఆయనకి తోడుగా ఆదినారాయణగా రావడం అంటే వారి యొక్క అనుభవం మనకు రాజకీయ నిర్మాణంలో ఈ సమన్వయకర్తలు అనేది తాత్కాలికమే కావచ్చు, కానీ వారి యొక్క అనుభవం అనేది మనకు శాశ్వతంగా ఉపయోగపడే విధానికి ఉపయోగపడుతుందని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు.